అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి బాయిల్. బాయిల్ అంటే మరిగించటం. మనం ప్రీవియస్ వీడియోలో యాక్షన్ వెర్బ్స్ గురించి నేర్చుకున్నాం కదండి. సో మరిగించడం అనేది కూడా ఒక పని కాబట్టి ఇది కూడా ఒక వెర్బ్ అన్నమాట. సో బాయిల్ అంటే మరిగించడం అని అర్థం. ఏదైనా సరే హీట్ చేయడం అని అర్థం. సో దీన్ని మనం సింపుల్గా ఇంగ్లీష్లో వాడి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి బాయిల్ ద మిల్క్. బాయిల్ ద మిల్క్ అంటే పాలని మరిగించు అని అర్థం అన్నమాట. ఏదైనా సరే మరిగించు అన్న సందర్భంలో ఈ యాక్షన్ వెర్బుని వాడతామండి, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ది టుడేస్ టాపిక్. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారు. సో ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో మనం వాళ్ళని మెన్ అనాలా మ్యాన్ అనాలా ఎవరికైనా తెలుసుంటే ఫస్ట్ చూడంగానే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు మనం మ్యాన్కి మెన్కి అసలు ఏ సందర్భాల్లో వాడతాం, అసలు అందరూ తప్పులు చేస్తున్న ఈ మ్యాన్ అనే యూసేజ్ అనేది క్లియర్గా నేర్చుకుందాం. కామన్గా ఎక్కువ మంది చేసే తప్పులు మ్యాన్ వర్సెస్ మెన్. మెన్ అంటే అర్థం ఏమిటి, అసలు మ్యాన్ అంటే అర్థం ఏమిటి, అసలు వాటిని ఏ సందర్భాల్లో వాడతాం, ఎవరికి వాడతాం, ఎంతమంది ఉంటే వాడతాం, దాటిని ఎగ్జాంపుల్స్లో ఎలా మాట్లాడాలి, ఈరోజు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ తప్పులకి అన్నిటికీ చెక్ పెట్టేద్దాం. సో కమింగ్ టు ది టుడేస్ టాపిక్ మ్యాన్ వర్సెస్ మెన్. ఫస్ట్ వచ్చేసరికి మనం మ్యాన్ గురించి తెలుసుకుందాం. ఎలా పలకాలి, మ్యాన్ అని పలకాలి. ఆ వర్డ్ కింద ఎలా పలకాలి తెలుగులో ఇచ్చాను చూడండి. మ్యాన్ అంటే MAN, మధ్యలో లెటర్ అనేది డిఫరెన్స్ అండి రెండు పదాలకి. మ్యాన్ ఏ ఉన్నది మ్యాన్ అని పలకాలి, ఓకేనా. సో మ్యాన్ అంటే ఒక మనిషి, ఒక పురుషుడు లేదా ఒక మానవుడు అని అర్థం అన్నమాట. సో మీకు అసలు మ్యాన్ అనేది ఎవరిని అనాలి అంటే చిన్న పిల్లలకి ఇది వర్తించదండి. అడల్ట్ మేల్ పర్సన్ ఎవరైతే 18 సంవత్సరాల పైన ఉండి మగవారు అయితే వాళ్ళకి మాత్రమే ఇది మ్యాన్ అనే పదాన్ని వాడడానికి వర్తిస్తుంది. సో అర్థమైంది కదా, అడల్ట్ మేల్ పర్సన్ పెద్దవారికి మాత్రమే మ్యాన్ అని వాడతామండి. అది కూడా సింగులర్ యూసేజ్, ఓన్లీ ఒక్కరు ఉంటేనే మ్యాన్ అని వాడతాము. సో అర్థమైంది కదా మ్యాన్ అనేది ఎలాంటి సందర్భాల్లో వాడాలి, ఎవరికి వాడాలి అనేది. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. మ్యాన్ అనేది సింగులర్ అండి, నౌన్ కింద మనం వాడతాము. ఈ రెండు విషయాలు కూడా యాడ్ చేసుకోండి, ఓకేనా. సో దీన్ని మనం మ్యాన్ అని వాడాల్సిన సందర్భంలో ఇంగ్లీష్లో మనం ఎలా మాట్లాడాలి, ఎలాంటి సందర్భాల్లో మాట్లాడాలి చూడండి ఇప్పుడు. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి హీ ఈజ్ ఏ గుడ్ మ్యాన్. ఒక మనిషి గురించి, ఒక మనిషి వ్యక్తిత్వం గురించి చెప్పాలి అన్నప్పుడు ఈ సెంటెన్స్ వాడతామన్నమాట. ఏమని, అతను ఒక మంచి మనిషి అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ మ్యాన్ ఈజ్ వాకింగ్ ఆన్ ద రోడ్. ఏ మ్యాన్ ఈజ్ వాకింగ్ ఆన్ ద రోడ్ అంటే ఒక మనిషి రోడ్డుపై నడుస్తున్నాడు. ఎవరైనా సరే ఒక మనిషి గురించి మనం మాట్లాడాలి అంటే MAN మ్యాన్ వాడాలి, గుర్తు పెట్టుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవ్రీ మ్యాన్ వాంట్స్ టు బీ హ్యాపీ. ఎవ్రీ అంటే ప్రతి మనిషి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా మ్యాన్ అంటే అర్థం ఏంటి అనేది. ప్రతి మనిషి సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. సో కరెక్టే కదా. సో అర్థమైంది కదా మ్యాన్ గురించి క్లియర్గా, ఎలాంటి డౌట్లు లేకుండా. కమింగ్ టు ది మెన్ MEN ఇక్కడ డిఫరెన్స్ ఈ మాత్రమే. ప్రొనౌన్సేషన్ మెన్ అని పలకాలి, ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. సో ప్రొనౌన్సేషన్ కూడా డిఫరెన్స్ ఉంది. మెన్ అంటే పురుషులు,
ఎక్కువ మంది పురుషులు అంటే అనేక మంది, వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, 2కు మించి ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి మాత్రమే మెన్ అని వాడతామండి. గుర్తుపెట్టుకోండి, మెన్ అంటేనే ప్లూరల్ యూసేజ్. ప్లూరల్ అంటే ఎక్కువ మంది, 2కు మించి ఎక్కువ మంది ఉంటే, లేదు అంటే అనేక మంది పురుషులు, మగవారు అంటే ఆడ ఎంతమంది అయినా ఉండొచ్చు. సో అలాంటి సందర్భంలో మనం మెన్ అని వాడాలి. సో అర్థమైంది కదా, మెన్ అంటే ప్లూరల్ అంటే ఎక్కువ మందికి వాడతారు, అనేక మందికి వాడతారు అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు మనం యూసేజ్ చూద్దాం. సో మెన్ అనేది కూడా నౌనే అండి. ఇది ఏ కాంటెక్స్ట్లో వాడతాము, 2 లేదా అంతకు మించి ఎంతమంది ఉన్నా సరే అడల్ట్ మేల్స్ అంటే మగవారిలో పెద్దవారికి మనం మెన్ అని వాడతాము. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, మర్చిపోవద్దండి, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ప్లూరల్ యూసేజ్ అనమాట. సో మనం మెన్ని ఎలాంటి సందర్భాల్లో వాడతాం అనేది ఇప్పుడు సింపుల్ సెంటెన్సెస్లో నేర్చుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి దోస్ మెన్ ఆర్ వర్కింగ్ హార్డ్. దోస్ అనగానే ఇక్కడ ప్లూరల్ అని మన మైండ్లో బల్బు వెలగాలి. ఏమని, దోస్ అంటేనే వాళ్ళు కదా, అంటే ప్లూరల్ కదా, అంటే ఏం రావాలి, మెన్నే రావాలి. మెన్ అంటే దేనికి వాడతాం, ప్లూరల్కే కదా వాడేది. సో దోస్ మెన్ ఆర్ వర్కింగ్ హార్డ్, ఆ మగవారు బాగా కష్టపడుతున్నారు అని అర్థం అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్ ఎగ్జాంపుల్, మెన్ ఆర్ స్ట్రాంగర్ దాన్ బాయ్స్. చాలామంది కన్ఫ్యూజన్ అనేది పోగొట్టి క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ సెంటెన్స్ తీసుకున్నానండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 18 బిలో ఉన్న వాళ్ళని 18 ఏజ్ బిలో ఉన్న మగ వాళ్ళని బాయ్స్ అంటాము. 18+ ఉన్న వాళ్ళని మెన్ అంటాము. అర్థమైంది కదా, క్లియర్ కదా. సో అందుకే నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మగవారు అబ్బాయిల కంటే బలంగా ఉంటారు, నిజమే కదా, పెద్దవాళ్ళు చిన్నపిల్లల కన్నా బలంగానే ఉంటారు. సో అదే అనమాట ఈ అర్థం. కమింగ్ టు ది నెక్స్ట్ ఎగ్జాంపుల్, మెనీ మెన్ కేమ్ టు ద మీటింగ్. మెనీ ఇక్కడే మనకి ఈజీగా చెప్పేస్తాం. మెనీ అంటే చాలా కదా, ఎక్కువ మంది కదా, అప్పుడు ఏం రావాలి సందర్భంలో, మెన్ రావాలా, మ్యాన్ రావాలా, మెన్నే కదా. సో కరెక్ట్ అనమాట. చాలామంది మగవారు మీటింగ్కి వచ్చారు అని అర్థం అనమాట. సో మీకు ఇప్పుడు ఇంకెలాంటి డౌట్ అనేది లేదు అనుకుంటున్నాను, మ్యాన్కి మెన్కి. సో పక్కాగా 100% గుర్తుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది అడుగుతారు, మేడం దీన్ని అసలు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, మేము ఈ లెటర్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతామంటే సింపుల్ ట్రిక్ ఒకటి చెప్తున్నాను. సో మ్యాన్, MAN, మధ్యలో ఏముంది, ఏ ఉంది. ఏ అంటే మనందరికీ తెలుసు, ఏ అంటే ఒకటి, తెలుసు కదా, ఏ పర్సన్ అనే వాడతాము. ఒకటి అనే సందర్భానికి మాత్రమే ఏ అని వాడతామండి. సో ఏ అని మనకి MAN అని రాగానే ఒకటి, ఇది గుర్తుపెట్టుకుంటే ఈ MEN అనేది ఈజీగా మైండ్లో గుర్తుండిపోద్ది, అవునా కాదా. సో అదే అనమాట. ఇంకొక ట్రిక్ చూద్దాం. MENకి అంటే మెన్కి ట్రిక్ ఏంటంటే, ఈ ప్రొనౌన్సియేషన్ ఏంటి, ఈ కదా, మనం ఈ పలికినప్పుడు ఈ అని వస్తుంది. మెనీలో ఎండ్ అయ్యేది ఏంటి, ఈనేగా. సో అదన్నా గుర్తుపెట్టుకోండి, ఏదర్ అది మీకు ఈజీ అనిపిస్తే అది గుర్తుపెట్టుకోండి, ఏదర్ ఇది ఈజీ అనిపిస్తే ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకోటి ఈజీ అనమాట. సో అర్థమైంది కదా. కంప్లీట్గా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలాంటి డౌట్ లేకుండా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నేను థంబ్నెయిల్లో పెట్టిన ఈ ఇమేజ్కి మ్యాన్ వాడాలా, మెన్ వాడాలా, ఖచ్చితంగా కామెంట్ చేయడం ఎవ్వరూ మర్చిపోవద్దు, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మీకు ఇంకెలాంటి డౌట్స్ లేవనే అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి, ఫస్ట్ ఛాలెంజ్, దోస్ డాష్ ఆర్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్. ఈ బ్లాంకులో మ్యాన్ వస్తుందా, మెన్ వస్తుందా కరెక్ట్గా. సెకండ్ ఛాలెంజ్, ఎవ్రీ డాష్ వాంట్స్ టు బీ హ్యాపీ. మ్యాన్ వస్తుందా, మెన్ వస్తుందా, ఖచ్చితంగా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్, చాలా క్లియర్గా, సింపుల్గా అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే కనుక తప్పకుండా షేర్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేయాలి, మనకి ఈ వీడియోస్ యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీరు నాకు సపోర్ట్ చేయాలంటే మీ లైకుల ద్వారా, మీ సబ్స్క్రిప్షన్ ద్వారా మీ సపోర్ట్ని నాకు తెలియజెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.